హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సందులు. సో తెలుగు గ్రామర్లో చాలా ఇంపార్టెంట్ సందులు. సందులు అంటే సంస్కృతంలో రెండు అచ్చుల కలయిక అని అర్థం. రెండు అచ్చులు. అచ్చులు అంటే ఎక్కడ నుండి? ఆ నుండి అమ్మహ వరకు ఉండేవే కదా అచ్చులు. సో అందులో రెండు కలిసి ఒక అక్షరంగా తయారవుతుంది. ఓకేనా? ఒక అక్షరంగా తయారవుతుంది. దాన్ని మనం ఏమంటారు? సందులు అని చెప్తారు. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చినాము. ఈ సందులు జరిగేటప్పుడు ఇప్పుడు మనకి రెండు అచ్చులు కలుస్తున్నాయి అని చెప్తున్నారు కదా. అందులో మొదటి పదాన్ని పూర్వపదం అని, రెండవ పదాన్ని ఉత్తర పదం లేదా పరపదం అని కూడా అనొచ్చు. ఓకేనా? ఉత్తర పదం లేదా పరపదం అని కూడా అనొచ్చు. సో ఓకేనా? ఇవి నేమ్స్ అన్నమాట. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇది ఒక పదం. ఇందులో సంధి ఎక్కడ జరిగింది చూద్దాం. మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు ఏం చేస్తాము? కలిపి మాట్లాడేస్తూ ఉంటాం. సో అవి ఇప్పుడు విడదీసి రాయాలి అంతే. సో దాన్నే మనం సందులు అని చెప్తాము. ఏమంటివి. సో ఏమి ప్లస్ అంటివి ఉంది కదా ఇక్కడ చూడండి. సో దీన్ని మనం పూర్వపదం అని అంటాము, దీన్ని పరపదం అని అంటాము. సో పూర్వపదంలో సో మీ అని ఉంది కదా. సో ఇక్కడ ప్లస్ ఈ అని రాసుకోవచ్చా? ప్లస్ ఈ కలిస్తేనే మీ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ ఒక అచ్చు, ఇక్కడ ఒక అచ్చు, ఈ రెండు అచ్చులు కలిసిపోయి ఆ అనే అచ్చుగా ఫామ్ అయింది. ఏమంటివి. ఓకేనా? ఏమి ప్లస్ అంటివి. అలాగే ఇక్కడ మనకి విడదీసేటప్పుడు చూస్తే ప్రతిదానికి ఇక్కడ ఉండే పదానికి ఖచ్చితంగా మీనింగ్ అంటూ ఉంటుంది. విడదీసేటప్పుడు అదొకటి మనం గమనించుకోవాలి. ఓకేనా? సీతమ్మ, సీత ప్లస్ అమ్మ. మరి ఇక్కడ మనకి పూర్వపదం వచ్చేసి ఏమవుతుంది? ఈ. పరపదం ఏమవుతుంది? ఆ లేదా ఉత్తర పదం ఆ అని అంటాం. సీతమ్మ, సీత ప్లస్ అమ్మ. సో సీత అంటే ప్లస్ ఆ అనేది ఇక్కడ మనకి పూర్వపదం, ఇక్కడ ఆ అనేది ఉత్తర పదం లేదా పరపదం అని చెప్పచ్చు. సో ఓవరాల్గా ఈ రెండు కలిసిపోయి ఆ అనేది ఏర్పడింది. ఇక్కడ నెక్స్ట్ చూడండి, అప్పుడతడు. అలాగే మనకి ఇక్కడ దాదాపుగా సంధి పేర్లన్నీ కూడా పూర్వపదం ఈ ఉంటే ఇకార సంధి అని, ఈ పూర్వపదము ఆ ఉంటే అకార సంధి అని. సో నేమ్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. వీటిని పెట్టే కొన్నిటికి నేమ్స్ ఇవ్వడం జరిగింది, అన్నిటికీ కాదు కొన్నిటికి. ఓకేనా? సో నెక్స్ట్ అప్పుడతడు, అప్పుడు ప్లస్ అతడు. సో మనం మాట్లాడడానికి సింపుల్గా ఉండేలాగా మాట్లాడుకుంటాం. అప్పుడు అతడు అని సపరేట్ చేయకుండా కలిపి మాట్లాడేస్తాం. అప్పుడు అతడు అని, అప్పుడు ప్లస్ అతడు. సో ఓకేనా? సో ఇక్కడ మనకి ఊ వచ్చింది. డ్ ప్లస్ ఊ అనేది పూర్వపదం, ఇది వచ్చేసి ఆ అనేది పరపదం. ఇవి రెండు కలిసిపోయి అంటే ఇది ఉకార సంధి అవుతుంది. ఊ వచ్చింది కదా, అట్లా నేమ్స్ కొన్నిటికి అలా ఇచ్చినారు. సో అప్పుడు అతడు. సో ఊ ఆ కలిసి ఇక్కడ ఆగా ఫామ్ అయిపోయింది. ఓకేనా? భువనైక. సో భువన ప్లస్ ఏక. సో ఇక్కడ ఆ, ఇది ఏ, రెండు కలిసిపోయి ఐ అనేది ఫామ్ అయిపోయింది. ఓకేనా? భువన ప్లస్ ఏక, భువనైక. ఓకేనా? సో చూడండి, ప్రతిదానికి విడదీసేటప్పుడు కూడా ఖచ్చితంగా దీనికంటూ ఒక మీనింగ్ ఉండేలాగా విడదీసుకోవాలి. మనం ఎలా పడితే అలా విడదీసుకోవచ్చు. చిన్నదైనా, చిన్నది ప్లస్ అయినా, చిన్నదైనా. ఓకేనా? ఇక్కడ పూర్వపదం వచ్చేసి ద ప్లస్ ఈ అనేది పూర్వపదం. ఇక్కడ ఉత్తర పదం లేదా పరపదం ఏమవుతుంది? ఐ. రెండు అచ్చులు కలిసి ఒక అచ్చుగా ఫామ్ అయింది కదా. సో ఏమైంది? ఇక్కడ ఐగా ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు విడదీసినేటి ఎలా కలపాలి? కప్పింది ప్లస్ ఏమో, కప్పిందేమో. ఓకేనా? కప్పిందేమో. మనము పలికి చూసినప్పుడు ఒక మీనింగ్ఫుల్ అనేది ఉండాలా. సో అప్పుడే మనం రాసింది కరెక్ట్. కప్పిందేమో. బాగుంది ప్లస్ అని, బాగుందని. సో నెక్స్ట్ పుట్టిన ప్లస్ ఇంటికి, పుట్టిన ఇంటికి. ఓకేనా? పుట్టినింటికి. ఓకేనా? ఇక్కడ చూడండి కలిపి రాసాం. పుట్టినిల్లు, మెట్టినిల్లు, పుట్టిన ప్లస్ ఇల్లు, పుట్టినిల్లు, మెట్టినిల్లు, మెట్టిన ప్లస్ ఇల్లు. సో ఇలా మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, చూసినవి ప్లస్ అన్నీ, చూసినవన్నీ. ఓకేనా? చూసినవన్నీ.
సో నెక్స్ట్ మనకు ప్లస్ అందరికీ, దీన్ని కలిపి రాసేటప్పుడు మనకందరికీ, ఓకేనా. సో మనకందరికీ ఇక్కడ ఊ ఆ రెండు కలిసిపోయి ఎలా ఫామ్ అయింది, ఆ అనేది ఫామ్ అయింది. అంతేగాని ఇక్కడ మనక ప్లస్ అందరికీ అని రాసినాం అనుకోండి రాంగ్ అవుతుంది కదా. మనక అనే వర్డ్ ఉందా, లేదు. మనకు అనేది ఉంది. మనకు ప్లస్ అందరికీ రెండు కలిసిపోయి మనం మాట్లాడేటప్పుడు మనకందరికీ అని సింపుల్గా మాట్లాడుకుంటాం, ఓకేనా. దాన్ని విడదీసేటప్పుడు ఇలా విడదీసుకోవాలి. ఇవి సందులు. సో నెక్స్ట్ క్లాసెస్లో సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సో రకరకాల సందులు ఉన్నాయి. అందులో సంస్కృత సందులని, అలాగే తెలుగు సందులని ఇలా చాలా ఉన్నాయన్నమాట. అందులో చాలా ఉన్నాయి. ఉత్వ సంధి, ఇకార సంధి, సవర్ణ దీర్ఘ సంధి, ఇలా చాలా రకాలు ఉన్నాయి, ఓకేనా. ఇది సందుల గురించి సో జస్ట్ బేసిక్స్ మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.